మొన్నైతే అనంకొండ జిల్లా ఎలకతుర్తిలో మరి భారత రాష్ట్ర సమితి రజకోత్సవ సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ 9 సంవత్సరాల పరిపాలనలో అనేక బూటక హామీలు ఇచ్చి ప్రజానికాన్ని మోసం చేసిన ఘనత మరి కేసీఆర్కే దక్కిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 9 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ ప్రభుత్వ 9 సంవత్సరాల హయాంలో మరి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ రోజున మరి ప్రజా ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 13 నెలల వ్యవధిలోనే మరి అనేక సంక్షేమ పథకాలను 5 సంవత్సరాలలో అమలు చేసేది మరి 1 ఇయర్లోనే మరి అమలు చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మరి రుణమాఫీ అయితేంది, 2 లక్షల రూపాయలు ఉచిత బస్ సౌకర్యం అయితేంది, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అయితేంది, మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతా అంటే మరి కేసీఆర్ కు పదవి వ్యామోహ పేందని అక్కస్తో ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని చెప్పని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కేసీఆర్ అంటేనే మరి కుటుంబ పార్టీ అనేది ముద్రపడ్డ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మరి అధికార దాహం పోయిన తర్వాత మరి ఏం మాట్లాడాలో తెలియక ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సరం కాలంలోనే 5 సంవత్సరాల్లో అమలు చేసే పథకాలను మరి సంవత్సరంలో అమలు చేసిన తర్వాత వారికి మింగుడు పడక ఈ రోజున ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వంలో ఉన్న పెద్దలను విమర్శించడం వారికి తగదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున తెలంగాణ ప్రజానికం సుభిక్షంగా సంతోషంగా అన్ని రకాల పథకాలు అమలవుతుంటే వాళ్ళు సంతోషంగా ఉంటాంటే వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడక ఈ రోజున రజకోత్సవ సభలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి నిందించడం వారికి తగదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 13 నెలల వ్యవధిలో మరి దళితులకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ గత దశాబ్దాల పోరాటం మరి 30 సంవత్సరాల క్రితం నుండి పోరాటం చేస్తుందంటే దానికి శాశ్వత పరిష్కారం చూపిన ఘనత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బీసీ కులగణ విషయంలో చరిత్రాత్మక నిర్ణయం కొన్ని సంవత్సరాలు గత పాలకులు పరిపాలించినప్పుడు బీసీలను ఏ రోజున పట్టించుకున్న పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ కులగణన చేసి మరి దేశానికే ఒక దిక్సూచిగా నిలిచిన ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున దళితులు మరి బడుగు బలహీన వర్గాలు మరి ఈ కళ్ళల్లో ఆనందం అవపడుతుంటే వీరికి ఎందుకు మింగుడు పడతలేదు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమము బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంతే తప్ప ఈ రోజున రాజకీయాలు చేయడం లేదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఊళ్ళల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల నుండి వారి నుండి ఆనందాలు వెలుపుస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మహిళా సోదరిమణుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ఉచిత బస్సు విషయంలో కూడా మొన్న మహిళలను కించపరిచే విధంగా మరి మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మాట్లాడడం వారికి తగదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఒక దొరల పరిపాలన లెక్క ఒక నియంత్రణగా వ్యవహరించిన ఘనత మరి కేసీఆర్ కు మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అధికార దాహం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల పరిపాలనలో మరి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుడు, ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టుడు, మరి కేసుల పాలు చేసి మరి పోలీస్ స్టేషన్లలో మరి కేసులు పాలు చేసి జైలు పంపించిన చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుడిది కాదని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ మరి వామపక్ష తీవ్రవాద విషయంలో మరి ఆపరేషన్ కగారును మరి ఆపాలని చెప్పని శాంతి చర్చలు జరపాలని చెప్పని ముఖ్యమంత్రి గారు మొన్న మరి మాజీ హోంమంత్రి వర్యులు జానారెడ్డి గారితో చర్చలు జరిగి అప్పుడు చర్చల సమయంలో వారందరి గారికి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం మరి దానికి శాశ్వత పరిష్కారం దాని విషయంలో చొరవ తీసుకోవడం పట్ల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.